హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. మళ్ళీ ఎప్పట్లాగే ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వచ్చామండి. మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారు. మీకు చాలా థ్యాంక్ యూ టు ఆల్. సో ఈ వెహికల్ గురించి మనం లోపలికి వెళ్దామండి. 2021 టయోటా ఇన్నోవా క్రిస్టా డీజిల్ బండి. ఈ వెహికల్ కూడా చాలా తక్కువ తిరిగిన బండి మీ ముందుకు తీసుకొచ్చామండి. 2021 ఇన్నోవా క్రిస్టా డీజిల్ వైట్ కలర్, 80,000 తిరిగిన బండి అండి. ఇన్వాయిస్ ఓనర్, సింగిల్ ఓనర్ వాడిన బండి. ఈ సెకండ్ సెట్ టైర్లు వేశారండి. కంపెనీ నుంచి వచ్చిన టైర్లు అయిపోగా ఇంకో సెట్ టైర్లు వేశారు. అలాగే బాడీ కానీ ఎక్కడ ఏ పార్ట్ చూసుకున్నా కానివ్వండి, ఎక్కడ ఒక్క టచ్ అప్ కూడా అవ్వలేదండి బండికి. అంత మంచిగా మెయింటైన్ చేశారు కస్టమరు. సీల్ టైర్లు వేశారండి, సెకండ్ సెట్ టైర్లు. అదేవిధంగా ఇంటీరియర్కి వెళ్ళినట్లయితే ఒకసారి ఎక్కడ ఎటువంటి సీట్ కవర్లు నలిగిపోవడం కానీ చినిగిపోవడం కానీ అట్లాంటిది ఏమి లేదండి. చాలా మంచిగా మెయింటైన్ చేశారు. సింగిల్ ఓనర్ వాడిన బండి అండి. ఇన్నోవా క్రిస్టా 2.4G వేరియంట్ అండి. 86,000 తిరిగిన బండి అండి. ఇప్పటి వరకు ప్రతి కిలోమీటర్ పిన్ టు పిన్ ప్రతి కిలోమీటరు షోరూమ్ ట్రాకేనండి. ప్రతి 10,000 కిలోమీటర్లకు ఆయిల్ చేంజ్ చేశారు. ఈ వెహికల్ వచ్చేసరికి బేసిక్ ఫీచర్స్ యాడ్ వస్తాయండి. ఏసీ, పవర్ స్టీరింగ్, 4 డోర్లు పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, కీలోనే రిమోట్ వస్తుందండి. ప్లస్ MP3 ప్లేయర్ విత్ టచ్ స్క్రీన్ అండి. అది కాకుండా 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ యాడ్ అవుతాయండి. ఈ వెహికల్కి వచ్చే ఫీచర్స్ ఇవ్వండి. కస్టమర్కి అడిషనల్గా వచ్చేసరికి ఈ సన్ వైజర్స్ అంటారండి వీటిని. ఈ సన్ వైజర్స్ ఒకటి వేయించుకున్నారు. అదేవిధంగా డోర్ గార్డ్స్ వేయించుకున్నారు. స్కై ర్యాక్స్ వేయించుకున్నారు. మడ్ ఫ్లాప్స్ వేయించుకున్నారు. కింద ఫుట్ రెస్ట్ వేయించుకున్నారు. ఫ్లోర్ మ్యాట్స్ వేయించుకున్నారు. సీట్ కవర్స్ వేయించుకున్నారు. ప్రతిదీ అండి. ఇంటే తీసుకున్న కస్టమరు ఎటువంటి యాక్సరీస్తో వేయించుకునే ఇది లేకుండా మంచిగా ఫిట్ చేయించుకున్నారండి ఈ వెహికల్ కస్టమరు. లోకల్ మన ఆంధ్ర బండేనండి. రేర్ సీటింగ్ వచ్చేసరికి 8 మెంబర్స్ కూర్చునే వెహికల్ అండి. 8 మెంబర్స్ చక్కగా 8 నెంబర్ 9, 10 మెంబర్స్ కూడా కూర్చోవచ్చండి. ఒక్కసారి మీరు ఇటు నుంచి ఇన్సైడ్ చూసినట్లయితే ఆ ఫ్రంట్లో 2 కూర్చోవచ్చు. మిడిల్కి వచ్చేసరికి 3 నుంచి 4 కూర్చోవచ్చు. థర్డ్ రోకి వచ్చేసరికి 3 కూర్చోవచ్చు. ఇలా 8-9 మంది చిన్నపిల్లలు ఉంటే 10-11 మంది దాకా ప్రయాణం చేయొచ్చు. వీళ్ళందరికీ సరిపడా లగేజ్ ఇక్కడ క్యారీ చేయొచ్చు అండి. రేర్ ఏసీ వెంట్స్ కూడా ఈ వెహికల్కి ఇచ్చారండి కంపెనీ నుంచే. ప్లస్ రేర్ వాషింగ్ వైపర్ అంటారండి. ఈ వెహికల్కి బేసిక్ వెహికల్ అయినా కావాల్సిన ఫీచర్స్తో యాడ్ అవుతుందండి. ఈ కస్టమర్ వెనక గార్డు, ఫుట్బోర్డ్ గార్డు కూడా వేయించుకున్నారు. అదేవిధంగా ఈ వెహికల్ మీరు మళ్ళీ చెక్ చేసుకున్నట్లయితే డీజిల్ వెహికల్ 2021 ఇన్నోవా క్రిస్టా G 8 సీటర్ అండి. చాలా తక్కువ తిరిగిన బండి. లేటెస్ట్ వెహికల్, 2-3 ఇయర్స్ ఓల్డ్ వెహికల్. అన్ని ఫెసిలిటీస్లో మేము ముందుకు తీసుకొని వచ్చాము. అలాగే ఈ వెహికల్కి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనం ఏర్పాటు చేయొచ్చండి. ఏ కస్టమర్ అయినా, ఎట్లాంటి కస్టమర్ అయినా మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే అది సిబిల్ బాగున్నా బాగోలేకపోయినా కూడా వీలైనంత అవకాశం ఉన్నంత వరకు మనకి లోన్ ఇచ్చే అవకాశం ఈ బండికి ఫైనాన్స్ వాళ్ళు మనకి ఏర్పాటు చేస్తున్నారు. చూశారు కదండి, 4 టైర్లు కూడా సీల్ టైర్లేనండి. ప్లస్ ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా కట్టి 1 మంత్ అవుతుంది అంటున్నారండి కస్టమరు. అంటే 11 మంత్స్ వరకు ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏ పార్ట్ కానీ యాక్సిడెంట్ అవ్వటం కానీ, దెబ్బలు తగలటం కానీ, టచ్అప్ వేయటం కానీ ఎటువంటి హిస్టరీ లేని వెహికల్ అండి. చాలా తక్కువ తిరిగిన బండి. ఇన్నోవా క్రిస్టా డీజిల్ వెహికల్ ఇంత తక్కువ తిరిగిన బండ్లు అంటే చాలా రేర్ అండి మార్కెట్లో కనపడటం. 2021 మేక్. ఈ వెహికల్ తీసుకునే వాళ్ళు కూడా ప్రతి 10,000 కిలోమీటర్లకి వాళ్ళు కూడా సర్వీసింగ్ వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ ఒక 6 లక్షల నుంచి 7 లక్షల వరకు తిరిగే ఇంజిన్ అండి ఈ వెహికల్ ఇంజిన్. అలా అని చెప్పుకోవచ్చు. పోతే ఇప్పటి వరకు మీరు మమ్మల్ని చాలా ఆదరిస్తున్నారండి. మాకు చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారు, వ్యూస్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా ఇంతకుముందు పెట్టిన వెహికల్స్ ఏదైతే మనం యూట్యూబ్లో పెట్టామో ఆ వెహికల్స్ ఆల్మోస్ట్ 75% యూట్యూబ్లో చూసిన కస్టమర్లు తీసుకున్నారండి. ఈ వెహికల్ కూడా అలాగే వెళ్తుందనే నమ్మకంతో
ఈ వెహికల్తో మీ ముందుకు వచ్చామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఒక మాట సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఇంకొక మాట సార్, ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో నలుగురికి ఈ వెహికల్ చేరుతుందనే ఒక మంచి ఆలోచనతో మీకు ఆ మాట చెప్తున్నానండి. థ్యాంక్ యూ టు ఆల్.